నమస్కారం. తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లోకి రాబోతున్న ఒక ఇంట్రెస్టింగ్ ఐపీఓ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, మనం మాట్లాడుకోబోయేది హెల్త్ కేర్ సెక్టార్కి చెందిన పార్క్ మెడ్ వరల్డ్ ఐపీఓ గురించి. ఈ కంపెనీ ఏంటి, వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, అన్ని విషయాలు వివరంగా చూద్దాం. ఈరోజు మన విశ్లేషణలో ముందుగా కంపెనీ గురించి తెలుసుకుందాం. తర్వాత వాళ్ల బలాలు, ఐపీఓ తీసుకురావడానికి కారణాలు, ముఖ్యమైన తేదీలు, ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఇంకా వాళ్ల పోటీదారులతో పోలిస్తే వాల్యుయేషన్ ఎలా ఉందో చూసి చివరగా మన అభిప్రాయమేంటో చర్చిద్దాం. సరే, మరి మొదలు పెడదాం. అసలు ఎవ్రీ పార్క్మెడ్ వరల్డ్ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం రండి. చూడండి, ఇది వాళ్ల హాస్పిటల్స్లో ఒకటి. చూడ్డానికి చాలా ఆధునికంగా ఉంది కదా. క్వాలిటీ హెల్త్ కేర్కు వీళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తారో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో పార్క్మెడ్ వరల్డ్ అనేది 2011లో స్టార్ట్ అయిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ చైన్ అన్నమాట. వీళ్ళ ఫోకస్ అంతా మెయిన్గా నార్త్ ఇండియాపైనే ఉంది. హర్యానా, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో వీళ్ళకి 14 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అంతేకాదు న్యూరాలజీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ లాంటి 30కి పైగా స్పెషాలిటీ సేవలను అందిస్తున్నారు. 3000 ఇది చిన్న నంబర్ కాదు. మార్చి 2025 కల్లా వాళ్ల హాస్పిటల్స్లో మొత్తం బెడ్ కెపాసిటీ 3000కు చేరుకుంటుంది. అంటే వాళ్ల ఆపరేషన్స్ స్కేల్ ఎంత పెద్దదో మనం ఊహించుకోవచ్చు. ఇంత పెద్ద నెట్వర్క్ను ఎలా నిర్మించగలిగారు, వాళ్ల బలాలేంటి, మరి ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఈ ఐపీఓ ఎందుకు తెస్తున్నారు, ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. కంపెనీ స్ట్రెంగ్త్స్ విషయానికి వస్తే వీళ్లు నార్త్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ చైన్. క్వాలిటీ ట్రీట్మెంట్ను అందుబాటు ధరల్లో ఇవ్వడం వీళ్ల స్పెషాలిటీ. అలాగే కొత్త హాస్పిటల్స్ను కొనుగోలు చేసి వాళ్ల నెట్వర్క్లో కలుపుకోవడంలో వీళ్లకు మంచి ట్రాక్ రికార్డుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మేనేజ్మెంట్ టీంను డాక్టర్లే నడిపిస్తున్నారు. ఇది పేషెంట్స్లో, ఇన్వెస్టర్స్లో నమ్మకాన్ని పెంచుతుంది. మరి అన్నీ బాగున్నప్పుడు ఈ ఐపీఓ ఎందుకు, ఈ పబ్లిక్ ఆఫరింగ్ వెనుక వాళ్ల ఉద్దేశ్యం ఏంటి? వాళ్ల ప్లాన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ ఐపీఓ ద్వారా వచ్చే డబ్బుతో వాళ్ల హాస్పిటల్ నెట్వర్క్ను ఇంకా విస్తరించాలనుకుంటున్నారు. కొత్త మార్కెట్లలోకి అడుగుపెట్టాలి, ఆపరేషన్స్ ఇంకా ఎఫిషియెంట్గా మార్చాలి, అలాగే బెస్ట్ డాక్టర్స్ను, మెడికల్ స్టాఫ్ను తమ దగ్గర అట్టిపెట్టుకోవాలి. ఇదంతా వాళ్ల గ్రోత్ స్ట్రాటజీలో ఒక భాగం. ఓకే, ఇప్పుడు మనలాంటి ఇన్వెస్టర్లకు కావాల్సిన అసలు మ్యాటర్లోకి వద్దాం. ఈ ఐపీఓ డీటెయిల్స్ ఏంటి, ఏ తేదీలు గుర్తుపెట్టుకోవాలి? ఈ ఐపీఓ డిసెంబర్ 10న ఓపెన్ అయ్యి డిసెంబర్ 12న క్లోజ్ అవుతుంది. టోటల్ ఇష్యూ సైజ్ సుమారు 920 కోట్ల రూపాయలు. ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ 154 నుంచి 162 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఇక లిస్టింగ్ విషయానికొస్తే బీఎస్సీ, ఎన్ఎస్సీ రెండింటిలోనూ లిస్ట్ అవ్వబోతుంది. రీటైల్ ఇన్వెస్టర్ల కోసం చూస్తే మినిమంగా ఒక లాట్ అప్లై చేయాలి, అంటే 92 షేర్లు. కట్ ఆఫ్ ప్రైజ్ 162 రూపాయలనుకుంటే ఒక లాట్కి 14,904 రూపాయలు అవసరమవుతుంది. అదే మ్యాక్సిమం అయితే 13 లాట్స్ వరకు, అంటే సుమారుగా 1,93,752 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ టైమ్లైన్ చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. డిసెంబర్ 15న మీకు షేర్లు అలాట్ అయ్యాయో లేదో తెలుస్తుంది. అలాట్ కాకపోతే డిసెంబర్ 16న డబ్బులు రీఫండ్ అవుతాయి. అయితే షేర్లు డీమ్యాట్ అకౌంట్కి వస్తాయి. ఇక అందరూ ఎదురుచూసే లిస్టింగ్ డే డిసెంబర్ 17. ఏ కంపెనీలో అయినా డబ్బులు పెట్టే ముందు వాళ్ల లెక్కల పుస్తకాలు చూడాలి కదా. మరి పార్క్మెడ్ వరల్డ్ ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉందో ఇప్పుడొక లుక్ వేద్దాం. ఇక్కడ నెంబర్స్ చూస్తే చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మార్చి 2024తో పోలిస్తే మార్చి 2025కి వాళ్ల మొత్తం ఆదాయం 1,263 కోట్ల నుంచి 1,425 కోట్లకు పెరిగింది. అలాగే ప్రాఫిట్, అంటే పన్నులన్నీ కట్టాక మిగిలిన లాభం 152 కోట్ల నుంచి ఏకంగా 213 కోట్లకు పెరిగింది. ఒక్క ఏడాదిలో లాభం దాదాపు 40% పెరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఇంత బలమైన వృద్ధి అనేది ఇన్వెస్టర్లను ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. వాళ్ల బిజినెస్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నెంబరు చాలు. గ్రోత్ అదిరిపోయింది, అంతా బానే ఉంది. కానీ వాళ్ళడుగుతున్న ధర కరెక్టేనా? అంటే వాల్యుయేషన్ ఎలా ఉంది? మార్కెట్లో ఉన్న వేరే హాస్పిటల్స్తో పోలిస్తే వీళ్ళెక్కడున్నారు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు వెతుకుదాం. ఐపీఓ ప్రైస్ ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 7,000 కోట్లు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన ముఖ్యమైన మెట్రిక్
పీవీ రేషియో అది 25.14గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ సంపాదనకు మనం ఎన్ని రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నామో ఈ పీవీ రేషియో చెప్తుంది. ఇక్కడే అసలు కథ ఉంది. ఒకసారి చూడండి, పార్క్ మెడ్ వరల్డ్ పీఈ 25 ఉంటే దాని పోటీదారులైన అపోలో హాస్పిటల్స్ పీఈ 73, ఫోర్టిస్ పీఈ 90, ఇంకా మ్యాక్స్ హెల్త్ కేర్ పీఈ ఏకంగా 100 దాటిపోయింది. ఎంత తేడా ఉందో గమనించారా? దీనర్థమేంటంటే పార్క్ మెడ్ వరల్డ్ వాళ్ళ సంపాదనతో పోలిస్తే చాలా రీజనబుల్ వాల్యుయేషన్తో మార్కెట్లోకొస్తోంది. ఇతర పెద్ద కంపెనీలతో పోలిస్తే ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అంటే భవిష్యత్తులో వృద్ధికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉందని, లేదా షేర్ అండర్ వాల్యూడ్గా ఉందని కూడా భావించవచ్చు. ఇది చాలా చాలా పాజిటివ్ పాయింట్. ఇప్పటిదాకా మనం చూసినవేంటి? కంపెనీకి బలమైన ఫైనాన్షియల్స్ ఉన్నాయి, నార్త్ ఇండియాలో మంచి మార్కెట్ ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా వాల్యుయేషన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తే ఇది ఖచ్చితంగా ఒక మంచి అవకాశంగానే కనిపిస్తోంది. కానీ గుర్తుంచుకోండి, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మీ సొంత రీసెర్చ్, మీ రిస్క్ తీసుకునే కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో రాబోయే ఇలాంటి మంచి ఐపీఓల గురించి మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ ఐపీఓల గురించి మీకిలాంటి విశ్లేషణలు కావాలో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.